హలో అండి. ఈ వీడియోలో మనము స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ డెరివేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెల్టా తీసుకున్నాను. సో ఆ డెల్టాలో ఉండే రెసిస్టెన్సెస్ R1, R2, R3. సో దీనికి కరెస్పాండింగ్గా స్టార్ అంటే సో ఈ పాయింట్స్ అనమాట. ఓకే, ఈ బ్రాంచెస్ కనుక్కోవాలి. సో ఆ స్ట్రక్చర్ని నేను విడిగా తీసుకున్నాను. సో విచ్ ఈజ్ RA, RB, RC ఆ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్సెస్. సో ఈ RA, RB, RC వాల్యూస్ని మనం కనుక్కోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ R1, R2, R3. సో అలా చేసామంటే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ డెరివేషన్ కంప్లీట్ అవుతుంది. సో దానికి ఎలా చేయాలి అంటే ఏబీసీ సీక్వెన్స్ తీసుకున్నానండి నేను. సో ఏబీ కన్సిడర్ చేశారనుకోండి. సో ఏబీ మధ్యలో రెసిస్టెన్స్ ఏంటి డెల్టాలో? సో R1 ఉంది కదా, R1. సో దానికి ఈ కాంబినేషన్, ఈ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్లో ఉంది. సో అదే మీరు ఇక్కడ చూడొచ్చు. సో రెండు రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటి? R1 R2 బై R1 ప్లస్ R2 ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసాం. ఓకే, సో ఎలిమెంట్ బై ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే ఈ రిలేషన్ వచ్చింది. ఇది డెల్టాలో. అలాగే స్టార్లో అవే 2 పాయింట్స్ కన్సిడర్ చేయండి, ఏబీ. ఓకే, సో అప్పుడు రెసిస్టెన్స్ ఏంటి? RA ప్లస్ RB. జస్ట్ ఇది హ్యాంగ్ అవుతుంది కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో RA ప్లస్ RB. సో ఈ రెండు కూడా ఏబీ మధ్యలో రెసిస్టెన్సెసే కాబట్టి సో మనం ఆ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. సో చేశారంటే ఈక్వేషన్ 1 వస్తుంది. అలాగే మీరు మిగతా 2 పాయింట్స్ని కూడా కన్సిడర్ చేయండి. బీసీ, ఏబీ అయిపోయింది కదా, నెక్స్ట్ బీసీ తీసుకోండి. సో అంటే ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్ R2 కదా, ఈ R2కి R1, R3 సిరీస్ కాంబినేషన్ అనేది దీనికి ప్యారలల్లో ఉంది. అదే నేను ఇక్కడ రాశాను. అలాగే స్టార్లో కూడా చూడండి, బీసీ మధ్యలో రెసిస్టెన్స్ ఏంటి? ఆర్డర్లో రాయండి. ఆర్బీ, ఆర్సీ సిరీస్లో ఉంది. సో ఆర్బీ ప్లస్ ఆర్సీ. జస్ట్ ఇది హ్యాంగ్ అవుతుంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే నాకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే సిఏ పాయింట్స్ కన్సిడర్ చేయండి. సో R3 ఇన్ ప్యారలల్ విత్ R1 ప్లస్ R2 అండ్ ఇక్కడ RA ప్లస్ RC. అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, సో థర్డ్ ఈక్వేషన్. సో మొత్తం మీద మనకి ఇలా 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేయాలి? RA, RB, RCకి నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి. సో మనం నార్మల్గా మనం ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఈక్వేషన్స్ ఇస్తే సాల్వ్ చేస్తామో అదే మాదిరిగా మనం ఇక్కడ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తున్నాను. సో థర్డ్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఇది రాస్తున్నాను, RA ప్లస్ RC మైనస్ సెకండ్ ఈక్వేషన్ అంటే RB ప్లస్ RC మైనస్ అవుతుంది కదా, సో కాబట్టి మైనస్ రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ రాశాను మైనస్ ఈ ఎక్స్ప్రెషన్ రాశాను. ఓకే, సో RC క్యాన్సిల్ అవుతుంది కదా, మనకేం మిగులుతుంది? RA మైనస్ RB ఈక్వల్ టు ఎల్సిఎం రెండింటికి సేమ్ కదా, సో డైరెక్ట్గా ఇది ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. ఓకేనా? సో అలా నేను సాల్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకేం మిగులుతుంది? RA మైనస్ RB ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ మిగిలింది. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 4. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈక్వేషన్ A కూడా ఏబీలోనే ఉంది. సో కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో నాకు RA కనుక్కోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. ఓకే, సాల్వ్ చేస్తే RB క్యాన్సిల్ అవుతుంది కదా, సో మనకేం మిగులుతుంది? 2RA విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం సేమ్ కదా, సో కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈ 2 టర్మ్స్ ఇలా రాశాను, ఈ 2 టర్మ్స్ కూడా ఇలా రాశాను. సో ఇక్కడ R1, R2 టర్మ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది R1, R3, ఇది కూడా R1, R3. సో కాబట్టి 2R1, R3 మిగులుతుంది బై R1 ప్లస్ R2 ప్లస్ R3. 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో RAకి రిలేషన్ వచ్చేస్తుంది. అలాగే మీరు మిగతా అన్నీ కూడా సాల్వ్ చేశారంటే ఈక్వేషన్స్ని యుల్ బీ ఏబుల్ టు గెట్ RB అండ్ RC రిలేషన్స్. అయితే డెరివేషన్ మీరు ఎగ్జామ్లో కూడా సిమిలర్లీ అని ఇలా రాసేయచ్చు, మళ్ళీ అవి కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఎలా రాస్తున్నాము అంటే షార్ట్ కట్ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకునే విధానం అనమాట. RAకి డెరివేషన్ చేశాం కదా, ఆ RA అంటే ఈ బ్రాంచేనా, సో దీనికి అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో రెసిస్టెన్సెస్ ఆ రెండింటికి ఒక ప్రొడక్ట్ డివైడెడ్ బై మొత్తం రెసిస్టెన్స్ యాడ్ చేసేయండి. అంటే ఇక్కడ ఈ బ్రాంచ్ కావాలి అంటే R1, R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. అదే కదా మనకి రిలేషన్ వచ్చింది. అలాగే RB అంటే ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్ కదా, సో దీనికి అడ్జసెంట్ ఏంటి? R1, R2. అదే రాశాను ఇక్కడ, R1, R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సిక్స్త్ ఈక్వేషన్.
అలాగే ఆర్సి అంటే ఈ బ్రాంచ్ అనమాట. దీనికి అడ్జసెంట్ R2 R3. సో R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ 5 6 7 ఈ ఈక్వేషన్స్నే ఏం ఈక్వేషన్స్ అని చెప్తారు అంటే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కావాల్సిన ఫార్ములాస్. ఇవి కదా అన్నోన్స్ మనకి, ఇవి నోన్స్ అనమాట. ఇవి ఇస్తారు, ఇవి కనుక్కోవాలి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? సో హాఫ్ పార్ట్ అయిపోయింది. డెల్టా టు ఈ పార్ట్ అన్న డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని స్టార్ టు డెల్టా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ సేమ్ స్టార్ తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు డెల్టా కిందకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఆర్ఏకి ఎక్స్ప్రెషన్ ఇది వాడతాను, ఆర్బీకి ఇది, ఆర్సీకి ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ ఫామ్ చేయండి. 5 × 6 అంటే ఆర్ఏ ఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ, అది సాల్వ్ చేయండి. ఓకే, ఆర్ఏ ఆర్బి, ఆర్ఏకి రిలేషన్ ఆల్రెడీ తెలుసు కదా, ఏంటది, ఇది కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఇంటూ ఆర్బి ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో ఈ పార్ట్ ఇక్కడ రాస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి R1 × R1. సో R1² R2 R3 బై ఇది ఈ R1 ప్లస్ R2 ప్లస్ R3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నేను డైరెక్ట్గా LCM తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఈ పార్ట్ ఏమవుతుంది R1 R2² × R3. ఈ పార్ట్ ఏమవుతుంది R1 R2 R3² అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూమరేటర్లో R1 R2 R3 కామన్ తీయండి. సో ఇందులో R1 మిగులుతుంది, ఇందులో R2, ఇందులో R3. సో ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ. సో మనకేం మిగులుతుంది ఇక్కడ R1 R2 R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 8. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 8th ఈక్వేషన్ ఉంది చూసారా, ఈ 8th ఈక్వేషన్ని RAతో డివైడ్ చేయండి. ఓకే, సో అంటే ఈ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ రాసేసాను. ఇంటూ 1/RA అంటే దీని రెసిప్రోకలే కదా. సో R1 R2 R3 డివైడెడ్ బై R1 ప్లస్ R1 R3. ఓకే, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ R1 R3 టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది R2 మిగులుతుంది. సో దేర్ఫోర్ R2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. ఓకే, సో అంటే R2 అనేది ఏంటి ఇక్కడ చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ R2 కదా. అంటే ఇప్పుడు ఇట్లా రివర్స్లో మాట్లాడాలి. అంటే యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద బ్రాంచెస్ అక్రాస్ ద పాయింట్స్ ABC లైక్ దిస్. సో నాకు ఇప్పుడు ఏం ఎక్స్ప్రెషన్ వచ్చింది, R2కి ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. సో R2 అంటే ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇది, సి R2 ఇది. దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R1 అండ్ దిస్ ఈజ్ R3 కదా. సో ఇప్పుడు R2కి ఎక్స్ప్రెషన్ చూడండి, ఈ న్యూమరేటర్ పార్ట్ సేమ్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో అంటే RARB ప్లస్ RBRC ప్లస్ RCRA బై నువ్వు ఇక్కడ కనుక్కోవాలనుకుంటున్నావు కదా, దీని ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే RA రాయాలి, అది షార్ట్ కట్. అలాగే R1కి ఎలా రాయొచ్చు, న్యూమరేటర్ సేమ్ కదా, RARB ప్లస్ RBRC ప్లస్ RCRA బై RAకి ఆపోజిట్ అంటే RC, అదే మనం ఇక్కడ రాసాం. ఓకే, సో అలాగే R3కి కావాలి అంటే RARB ప్లస్ RBRC ప్లస్ RCRA బై దీనికి ఆపోజిట్ అంటే RB. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ని ఏమంటారు అంటే స్టార్ టు డెల్టా. ఓకే, స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ వాడుకోవాలి. ఓకే, సో ఐ హోప్ మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేయండి. సో తర్వాత యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకొని సాల్వ్ చేయండి. సో ఈజీగా వచ్చేస్తుంది. Okay, so thank you so much for watching this video.